నమస్తే, నేను మీ అవ్వారు శ్రీనివాసరావు. మంగళగిరి టైమ్స్కి స్వాగతం. మనం ప్రస్తుతం మంగళగిరి ఎయిమ్స్లో ఉన్నాం. ఇక్కడ ఆయుష్ విభాగాన్ని ఎయిమ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సిఇఓ ప్రొఫెసర్ అహంతం శాంతా సింగ్ మరికొద్దిసేపట్లో ప్రారంభించనున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మన మంగళగిరి టైమ్స్ ఛానల్లో వీక్షించండి. జూన్ 10వ తేదీ బుధవారం ఉదయం ఎయిమ్స్లో ఆయుష్ విభాగం ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వర్తించారు. ఎయిమ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సిఇఓ ప్రొఫెసర్ అహంతం శాంతా సింగ్ ఆయుష్ విభాగాన్ని అధికారికంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అకాడమిక్స్ డీన్ ప్రొఫెసర్ దేశు రామమోహన్, మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ రాజశేఖర్ మోహన్, అడ్మినిస్ట్రేషన్ డిప్యూటీ డైరెక్టర్ కల్నల్ శశికాంత్ తుమ్మ, ఆయుర్వేదం మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఆకుల పుష్పాంజలి, హోమియోపతి మెడికల్ ఆఫీసర్ డాక్టర్ శ్రీమంతి సన్యాల్, ఆర్థిక సలహాదారు డి గోవిందరావు, నర్సింగ్ అధికారులు, పలువురు అధ్యాపకులు, అధికారుల సమక్షంలో ఈరోజు ఆయుష్ విభాగం ప్రారంభించడమైనది. ఆధునిక వైద్య విధానాలతో సంప్రదాయ వైద్య పద్ధతులను అనుసంధానించాలన్న ఎయిమ్స్ మంగళగిరి నిబద్ధతకు నిదర్శనంగా ఆయుర్వేద, యోగా, యునాని, సిద్ధ, హోమియోపతి విభాగాల కోసం ప్రత్యేకంగా ఎయిమ్స్లో ఆయుష్ బ్లాక్ను ఏర్పాటు చేయటమైనది. ఆయుర్వేద, ఫార్మసీ, పంచకర్మ సేవలు త్వరలోనే అందుబాటులోకి వస్తాయని డాక్టర్ పుష్పాంజలి ఆకుల వెల్లడించారు. దీనివల్ల రోగులు సాక్ష్యాధారిత సంప్రదాయ చికిత్సలను ఒకే చోట పొందే అవకాశం కలుగుతుంది. ఓం భూః ఓం భువః ఓం స్వః ఓం మః ఓం జనః ఓం తపః ఓం కల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబోద్వీపే భరతవన్ సన్నిధోऽస్మిన్ వర్తమాన వ్యవహారిక చాంద్రమానేనాది షష్ఠి సంవత్సరాణ మధ్యే స్వస్తి శ్రీ పరాభవనామ సంవత్సరే ఏవం విశేష విశిష్టాయాం అస్యాం సుమితో అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రీయపదే పురుషోత్తమస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీ లక్ష్మీనారాయణ ప్రీత్యర్థం స్వామినః వ్యవస్థాభివృద్ధ్యర్థం ధన్వంతరి స్వామినః ప్రీత్యర్థం ఆరోగ్యాభివృద్ధ్యర్థం ఇదమానస్య సర్వేషాం భక్తజనానాం చ స్వామినః ప్రీత్యర్థం విశేష ఆరాధన అర్చనాం చ కరిష్యే. ఓం సుముఖస్య గదంతస్య కపిలో గజకర్ణికః లంబోదరస్య వికటో విఘ్నరాజో గణాధిప. ఓం విఘ్నేశ్వరమావాహయామి, ఏకదంతమావాహయామి, కపిలమావాహయామి, గమర్కల్పయామి. స్వామినే నమః. పాదయోః పాఠ్యం సమర్పయామి, హస్తయోః అర్ఘ్యం సమర్పయామి. యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతిర్యం సహజం పురసః యజ్ఞోపవితావర సకలార్థ పుష్పాన్ని సమర్పయామి, పుష్పై పూజయామి. ఓం నారసింహాయ నమః. ఓం మహాసింహాయ నమః. ఓం దివ్యసింహాయ నమః. ఓం మహాబలాయ నమః. ఓం ఉగ్రసింహాయ నమః. ఓం స్తంభజాయ నమః. ఓం ఉగ్రలోచనాయ నమః. ఓం రౌద్రాయ నమః. ఓం శ్రీమతే వాసుదేవాయ. ఓం నమో విష్ణవే స్వామి నమః. నివేదనం సమర్పయామి. లసద్దివ్య విభోదయే రాజహంసావిరూఢాయ రాజ్యలక్ష్మీ చ మంగళం. మంగళాద్రినివాసాయ మంగళదాయినే రాజ్యలక్ష్మీ సమేతాయ నారసింహాయ మంగళం. నాదచక్రస్వరూపాయ హాయినే శ్రీమతే సుదర్శనాయ నారసింహాయ మంగళం. నీరాజనానందర్శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నమస్కరోమి. తద్విష్ణు నారాయణం మహాజ్ఞేయం కృష్ణాత్మానం పరాయణం. నారాయణ పదో జ్యోతిరాత్మా నారాయణ పరః. ఈ సందర్భంగా ఎయిమ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సిఇఓ ప్రొఫెసర్ అహంతం శాంతా సింగ్ మీడియాతో మాట్లాడారు. ఎయిమ్స్ మంగళగిరి తన ఆయుష్ సేవలను చురుకుగా బలోపేతం చేస్తుందని, సమీప భవిష్యత్తులో యోగా, సిద్ధ వైద్య విధానాలను కూడా అందుబాటులోకి తీసుకురానున్నట్లు చెప్పారు. సమగ్ర ఆయుష్ ఆరోగ్య సేవలను అందించే సంస్థ సామర్థ్యాన్ని మరింత పెంచేలా త్వరలోనే ఆయుష్ విభాగంలో
మరో 2 వైద్య అధికారులు చేరనున్నట్లు శాంతా సింగ్ పేర్కొన్నారు. ఆయుష్ విభాగంతో పాటు ప్రస్తుతం ఎయిమ్స్లో 44 క్రియాశీలక విభాగాలు ఉన్నట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో క్రీడల పట్ల పెరుగుతున్న ఆసక్తిని, అలాగే క్రికెట్ అభిమానులు, క్రీడాకారుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో క్రీడాకారుల ఆరోగ్య సంరక్షణ అవసరాలను తీర్చడానికి ఎయిమ్స్ మంగళగిరి ఒక స్పోర్ట్స్ మెడిసిన్ విభాగాన్ని ఏర్పాటు చేయాలని ప్రతిపాదిస్తుందని ప్రొఫెసర్ శాంతా సింగ్ ప్రకటించారు. Ayurvedic or homeopathic rather than allopathic, or we can be coordinate, or we can have research program between the Ayurvedic or homeopathic with our allopathic also. Sir, with So this how, will with this, how many departments we have here now? now with this we have ideally we should have without the biotechnology we should have 44 departments. Now almost we cross the 44 department, but Ayush is a different in addition to that. So allopathic we have 44 departments. Sir. Recently we are going to, in the series we are going to inaugurate some of them other department like surgical gastroenterology, medical gastroenterology, like that. We are going to inaugurate some more new department in our own mainstream also. So now we will be nearing completion of our aim and objective of the AMS now. Whatever I say, I know